ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గుంటూరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 23 లక్షల చోరీ కేసును ఛేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. న్యాయవాదులపై పోలీసుల దాడిని సహించం. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్న గుంటూరు బార్ అసోసియేషన్. కేసులతో బెదిరిస్తే భయపడేవాడు లేరు. పోలీసుల తీరును తప్పుపట్టిన మాజీ మంత్రులు ఆరపాటి, నక్కా ఆనందబాబు. గుంటూరు మార్కెట్ సెంటర్లోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో 23 లక్షల చోరీ కేసుని అర్బన్ పోలీసులు ఛేదించారు. చోరీ కోసం ముద్దాయిపడిన వాహన నెంబర్ని ఆధారంగా చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సుగాలి కాలనీకి చెందిన పల్లా రాజేష్ కుమార్ కేసులో నిందితుడిగా గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. చేసిన అప్పులకు ఐటీఐ ఫిట్టర్ చదివిన అనుభవం తోడవడంతో రాజేష్ సులువుగా దొంగతనం చేసినట్టు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఒక రిపోర్ట్ లాలాపేట్ పోలీస్ స్టేషన్లో దర్జైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హిందూ హై స్కూల్ కాంపౌండ్లో మార్నింగ్ ఎర్లీ అవర్స్ అంటే మనకి 4-6 AM మధ్యలో ఎవరో అన్నోన్ వ్యక్తి వచ్చి బ్రేకింగ్ చేసి అందులో మన టోటల్ వాల్ట్ బ్యాంక్లో వాల్ట్ ఏదైనా ఉందో దాని నుంచి దాదాపు కంప్లీట్ 23 lakhs ఒక థెఫ్ట్ చేయడం జరిగింది. సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫీషియల్స్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో మనకి 16th అయిన తర్వాత మన టీమ్ అక్కడ కన్సర్న్ ఎస్హెచ్ఓ లాలాపేట్ ప్రభాకర్, తర్వాత మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, లాలాపేట్ ఎస్ఐ విజయ్ కుమార్, రాజశేఖర్, బాబురావు, కొత్తపేట్ లాలాపేట్ స్టాఫ్, సిసిఎస్ స్టాఫ్, బికాజ్ ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్ డన్. నేను అందరి పేరు చెప్తున్నాను. ఆర్ఎం విజయ్ కుమార్, సిహెచ్ రాజశేఖర్, ఎస్ఐ బాబురావు, ఏఎస్ఐ యాంటనీ, హెచ్సి డి శ్రీనివాసరావు, పీసీ రాజశేఖర్, పీసీ గోవిందరావు, పీసీ నాగూర్వలి, పీసీ శామ్యుల్ రాజు, హెచ్సి రవి, హెచ్సి రమేష్, హెచ్సి గురవయ్య, హెచ్సి రమేష్ బాబు, ఐటీ కోర్ బాలాజీ హెడ్ కానిస్టేబుల్. సో వీళ్ళందరూ అక్కడ ఉన్న మన ఆధారాలు తీసుకొని క్లూజ్ ఇంక్లూడింగ్ సీసీటీవీ ఫుటేజెస్ ప్లస్ లోకల్ ఎంక్వైరీ చేసిన తర్వాత స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి మెయిన్ అక్కడ దొరికినప్పుడు మనకి మెయిన్ క్లూ ఏంటంటే వెహికల్. సో మన ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం వెరిఫై చేసిన తర్వాత మన ఒక వెహికల్ మీద నారో డౌన్ చేసాము, ఏ వెహికల్ వాడారు ముద్దాయి. సో ఆ వెహికల్ డీటెయిల్ తీసుకొని ఆ ఒక్క లీడ్ తీసుకొని మనము ఆ రోజే వి స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడ ఉంది, ఏంటి. సో అది మన టోటల్ మన టీమ్స్ దాని మీద కష్టపట్టి చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ మనకి ఈ కేసులో ఎవరు ముద్దాయి ఉన్నారో వాళ్ళు దొరికాడు, అరెస్ట్ అయ్యారు. సో అవుట్ ఆఫ్ 23 lakhs మనకి టోటల్ రికవరీ 22,86,500. సిసిఎస్ సురేష్ కుమార్ అందరూ ఈ బాగా చేశారు. ప్లస్ మన ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఈ సంఘటన జరిగినప్పుడు మనం అనలైజ్ కూడా చేశాము. ఈ ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, వాట్ ఆర్ ది షార్ట్ కమింగ్స్ ఏంటి, మన సెక్యూరిటీ సిస్టంలో షార్ట్ ఫాల్స్ ఏమున్నాయో అది కూడా అనలైజ్ చేయడం జరిగింది. సో అది కూడా మేము అన్ని బ్యాంక్ మేనేజర్స్, లీడ్ బ్యాంక్ మేనేజర్స్, బ్యాంక్ అథారిటీస్తో ఒక సమావేశం ఏర్పాటు చేసి విల్ కీప్ సీరియస్ డిస్కషన్ విత్ దెమ్ డెలిబరేషన్స్ సో దట్ ఇట్లాంటి ఇన్సిడెంట్సెస్ ఫ్యూచర్లో జరగకూడదు. మన బ్యాంక్స్లో, ఏటీఎంస్లో మనం ఎట్లా సెక్యూరిటీ సిస్టమ్ పెంచుకోవాలి, ఇది కూడా మనము దీని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము. సో ఇప్పుడు ఐ విల్ రిక్వెస్ట్ సిఐ లాలాపేట్ ప్రభాకర్ టు గివ్ ద డీటెయిల్స్. ఫుటేజ్ మ్యాక్సిమం దాని మీద ఆధారపడడం జరిగింది సార్. మనకి ఆ స్కూల్ హిందూ హై స్కూల్ బ్యాక్ సైడ్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది సార్. ఎర్లీ మార్నింగ్ అక్యూజ్డ్ 1:15కి వచ్చాడు సార్, వెహికల్ అక్కడ పెట్టాడు సార్. అది మనం ఆ సీసీ ఫుటేజ్ తీసుకోవడం వల్ల మనకు బాగా అయింది సార్. అక్కడ ఒక లోకల్ పర్సన్
నైట్ ఒక అనాథరైజ్డ్ అతను మామూలుగా సివిలియన్ అయినా కూడా అతను రెస్పాన్సిబిలిటీగా సార్ ఒక ఫోటో క్యాప్చర్ చేశాడు సార్. అదే మనకు మెయిన్ క్లూ సార్. ఆ క్లూ మీద మనము పట్టుకోవడం జరిగింది సార్. నమస్తే సార్. న్యాయవాదులపై పోలీసుల దాడులు ఆపాలని గుంటూరు బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. కారణం లేకుండా కొన్ని ప్రాంతాలలో పోలీసులు న్యాయవాదులపై దాడులు చేశారని బార్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. దాడులపై తాము న్యాయ పోరాటం చేస్తామని, ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తాము తీసుకువెడతామని వారు స్పష్టం చేశారు. ఎన్రోల్డ్ 2012 ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను పని నుండి సొంత మామూలు పోలీస్ ఏరియాకి పోతే ఎస్ఐ గారు వెనక్కి కూర్చుని ఉన్నాడు. లోనకు తీసుకెళ్ళి విపరీతంగా కొట్టాడు, బెల్ట్ దీన్ని పెట్టి. దాని మీద ఎమ్మెల్సీ చేసి మన నర్సరాపేట గవర్నమెంట్ హాస్పిటల్ చేరారు. అయితే ఎమ్మెల్సీ అయింది, ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. దాని గురించి యాక్షన్ తీసుకోమని కొట్టినందుకు మేమంతా ఖండిస్తూ తీర్మానం చేశాం. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాం. న్యాయ పోరాటం దీని మీద బార్ ఫెడరేషన్ చైర్మన్, మిగతా కార్యవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, తప్పుడు కేసులు పెడుతున్నారు, ప్రొఫెషన్కి ప్రొటెక్షన్ లేదు అనేటటువంటి దాంతో ఒక బిల్లు కూడా పెండింగ్లో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో వృత్తిరీత్యా 30 సంవత్సరాల నుండి నేను వినుకొండలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు తిరిగి నేను డిఫెండ్ చేస్తూ ఉన్నాను కేసులు. ఈ నేపథ్యంలో వినుకొండలో ఉన్నటువంటి సురేష్ మహల్ రోడ్, మా కోర్టు రోడ్డు రెండు ఒకటే. ఈ రోడ్డులో 70 సంవత్సరాల నుంచి ఆ రోడ్డులో డొంకాది, ఆ డొంక పోరంబోకులో ఇళ్ళు వేసుకొని తర్వాత కాలక్రమంలో షాపులు అయ్యి ఇళ్ళు షాపులు 70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి వాళ్ళని వినుకొండ మున్సిపల్ కమిషనర్ తన సిబ్బందితోటి ఇళ్ళు కూల్ చేస్తాం అనేటటువంటిది పొలిటికల్ ప్రెషర్స్ తోటి ఇళ్ళు కూల్ చేస్తాము అని చెప్పేసి ఓవరాల్గా చెప్తూ హెచ్చరిస్తూ ఉన్న నేపథ్యంలో రాజకీయ నాయకులందరి దగ్గరికి, అన్ని పార్టీల దగ్గరికి తిరిగి చివరికి వాళ్ళు నా న్యాయవాదిగా నా సలహా కోసం వచ్చినప్పుడు నేను వాళ్ళని హైకోర్టులో రిట్లు వేయడానికి డైరెక్ట్ చేశాను, సలహా ఇచ్చాను. హైకోర్టులో 2 రిట్లు మూవ్ చేయడం జరిగింది. బట్ నెక్స్ట్ డే లంచ్ మోషన్లో జస్టిస్ రమేష్ గారి బెంచ్లో కంటెంప్ట్ ఇష్యూ చేసి మున్సిపల్ కమిషనర్కి, ఎమ్మెల్యేకి, స్థానిక శాసనసభ్యుడికి నోటీస్ ఇష్యూ చేశారు. ఇది జరిగిన తర్వాత నేను ఆర్డర్ కాపీ తీసుకొని నేను వినుకొండ వెళ్ళాను. వినుకొండ వెళ్ళిన తర్వాత మున్సిపల్ కమిషనరు మా ఇంటి దగ్గరికి, అదే రోడ్లో మా ఇల్లు ఉంటుంది, మా ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు జోక్యం చేసుకోవటం వల్లనే నాకు కంటెంప్ట్ ఇష్యూ అయింది, నువ్వు ఈ లీగల్ వర్క్ నువ్వు చేయకుండా ఉంటే మంచిది అనేటటువంటి మాట్లాడాడు. కోర్టుని గౌరవించండి, చట్టాన్ని గౌరవించండి. న్యాయవాదిగా నేను చేయాల్సినటువంటి పని నేను చేశాను. నాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు, తెలుగుదేశమా కాంగ్రెసా వీటితో నాకు సంబంధం లేదు. నేను సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్లో 2007 వరకు వర్క్ చేశాను, రిజైన్ చేశాను. తర్వాత నేను ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాను. నా వృత్తిలో భాగంగా నేను వచ్చినటువంటి వాళ్ళకి సలహా ఇచ్చాను. హైకోర్టులో రిట్లు ఫైల్ అయినాయి, రిట్ ఆర్డర్స్ వచ్చినాయి, వాటిని మీరు వైలేట్ చేశారు, వైలేట్ చేసిన కాన్సిక్వెన్సెస్ మీకు కంటెంప్ట్ ఇష్యూ అయింది, దాన్ని గౌరవించండి ఇప్పటికైనా అని చెప్పి అతనికి చెప్పాను. పోలీసులు తీసుకొని వస్తే సిఐ కూడా ఇదే విషయాన్ని చెప్పాను. హైకోర్టు ఇప్పటికీ ఇచ్చున్నది, నిన్న ఒక దాంట్లో ఇచ్చున్నది, గతంలో ఒక దాంట్లో ఇచ్చున్నది. కానీ ఈ మధ్యలో తీవ్రంగా అసలు భయప్రాంతంలో చేస్తూ వృత్తి చేసుకోవడానికి వీలు లేకుండా, వినుకొండ టౌన్లో కనిపించడానికి వీలు లేదు, ఇంకా కేసులు పెడతాం అని చెప్పి ఈ రకమైనటువంటి ఒక పొలిటికల్ ప్రెషర్ తోటి అధికారులు మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నా ప్రాణానికి కూడా ఏదైనా హాని జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది అనేటటువంటిది నాకు కనిపిస్తూ ఉంది. భౌతిక దాడులు చేయాలనేటటువంటిది కూడా ఒక ప్లాన్ జరుగుతూ ఉంది. కలిసి స్టేషన్ మీదుగా మొత్తగా ఊరు వెళ్తున్నామండి. రౌడీ షీట్లకి కౌన్సిల్ చేస్తున్నాడు. మా బండి శబ్దం విని పక్కన కానిస్టేబుల్ సైడ్ తెప్పించి తాళం తీసుకున్నామండి. నేను వెళ్ళి తాళం అడిగినందుకు, కేవలం తాళం అడిగినందుకు కాసేపు నుంచో షీటర్లు కౌన్సిలింగ్లోని తాళం ఇస్తున్నానండి. షీటర్లు మొత్తం కౌన్సిలింగ్ అయిపోయిన దాకా 50 మంది కౌన్సిలింగ్ దాకా ఓపీ పెట్టుకున్నాను సార్. మళ్ళీ వెళ్ళారండి, మళ్ళీ యుద్ధం మూసుకుని మూల నుంచోరని చెప్పి గదివాడండి. తర్వాత నేను అడ్వకేట్ అండి, పలానా పడి అడ్వకేట్ అంటే అడ్వకేట్ నా కొట్టుతో పెద్ద ఘోరగా ఉంది, రభస్గా ఉందని మళ్ళా తిట్టడం మొదలుపెట్టాడండి. తన ఎదురు ఒక స్ట్రేంజర్ కూర్చున్నా అంటే ఆ స్ట్రేంజర్ నన్ను క్వశ్చన్ చేయటం, నన్ను తిట్టడం మొదలు పెడితే మీరెవరు, ఎస్ఐ గారితో నేను మాట్లాడుతున్నాను కదా అన్నందుకు చొక్కా పట్టుకుని లాక్కుని వెళ్ళి చొక్కా
ఇప్పదీసి ప్యాంట్ ఇప్పదీయడం ట్రై చేశాడు. నేను రెసిస్ట్ చేశాను. మూలకి కూర్చోబెట్టి రబ్బర్ ఉందండి ఇలాగ హ్యాండిల్తో ఇద్దరు కానిస్టేబుల్ కూర్చోబెట్టి నా అరకాలు మీద దాదాపు 20 దెబ్బలు పడుతుంది. అక్కడి నుంచి నా మీద మీరు నేను అడ్వకేట్ని, నేను మా బార్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని చెప్పిన కాడి నుంచి వాళ్ళ నేమ్ ప్లేట్లు దాబెట్టుకోవడం మొదలుపెట్టారు సార్. దాబెట్టుకొని ఊళ్ళో ఎక్కడో గొడవ చేసినట్టు, ఏదో హోటల్లో గొడవ చేసినట్టు, అసలు ఇక్కడ గొడవలు ఏం జరగలేదండి. గొడవ చేసినట్టు ఎవరిలో కంప్లైంట్ తీసుకొని నా మీద కేసు కట్టి నాకు కేసు కట్టారని నర్సాపేట తీసుకెళ్లారు. నర్సాపేట తీసుకెళ్తే నాకు దెబ్బలు ఉన్నాయండి, నేను డ్యూటీ డాక్టర్ని, నాకు కూడా దెబ్బలు ఉన్నాయి, నీకు కూడా సర్టిఫై చేయండి, నాకు ట్రీట్మెంట్ కావాలండి అంటే కూడా వాళ్ళు బ్లంట్గా రిఫ్యూజ్ చేశారండి. మళ్ళా అక్కడ నేను ట్రీట్మెంట్ ఇచ్చిందాక నేను కదలని చెప్పి మొండిగా కూర్చున్న జీవులో ఇసి కుక్కను వేసినట్టు వేసుకొని అక్కడ తీసుకెళ్ళి తన రూమ్లోకి పిలిపించి నన్ను 500తో నీకు ఫైన్ పోయిద్ది, మర్చిపోకపోతే నువ్వు సివియర్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటావు అని నా ఫోన్ లాక్కున్న ఫోన్ని 2-3 గంటల బయట కూర్చోబెట్టి నాకు 9ంటికి రేపు 9ంటికి ఇచ్చి పంపించాడండి. పోలీసులు ప్రతిపక్షాలకు ఒక న్యాయం, అధికార పక్షానికి మరొక న్యాయం చేయడం సమంజసం కాదని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. నారా లోకేష్ గుంటూరు పర్యటనలో తమపై తప్పుడు కేసులు బనాయించారని, అందులో వాస్తవాలను గుర్తించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ శ్రేణులు తూర్పు డీఎస్పీ సీతారామయ్యకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబుతో పాటు పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మాట్లాడారు. తాము ప్రైవేట్ కేసు పెడితే పోలీసులు ఇబ్బందులు పడతారని, అధికార పార్టీ నాయకులు కూడా ఏమీ చేయలేరని చెప్పారు. నమస్కారం సార్. 15వ తారీఖున 10:30 ప్రాంతంలో రమ్య అనే అమ్మాయిని ఎవరో ఒక కిరాతకుడు అన్యాయంగా పొడిచి చంపితే ఆమె పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు. ఆ టైంలో లోకేష్ గారు కూడా అక్కడికి వచ్చి ఆమెను చూసి వెళ్తామని చెప్పేసి అంటే మేమందరం కూడా అక్కడికి వచ్చాం. మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని చూడనీయకుండా చేయటం, అంబులెన్స్లో అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, అవి మేము అడిగితే అప్పిరెడ్డి గారు రోప్ వేసుకొని పోలీసుల సమక్షంలో రోప్ వేసుకొని ఆ రోప్లో ఆయన ఉంది, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులందరూ మమ్మల్ని తరిమి అదే సార్ నేను అడిగాను అనుకో, వాడు వీడియో కెమెరా అంటే కొత్తపేట స్టేషన్స్కి ఇచ్చాము. 16వ తారీఖున చనిపోయిన కుమారి శ్రీ రమ్య గారి ఇంటికి వెళ్ళి మృతదేహాన్ని పరామర్శించడానికి, వారి కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి, ఆ అమ్మాయికి నివాళులు అర్పించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు ఆనంద్ బాబు గారు, ఇన్ఛార్జి నజీర్ అహ్మద్ గారు, శ్రావణ్ కుమార్ గారు, ఇతర పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళిన సందర్భంలో మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా, పత్రికా ముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంతటి అరాచకాన్ని మనం ఎప్పుడు కూడా చూడలేదు. నా రాజకీయ జీవితంలో ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ ఎలాంటి సంఘటన కానీ ఎలాంటి దుర్ఘటన కానీ, ఒక పక్కన కిరాతకంగా చదువుకునే విద్యార్థిని చంపబడితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే రాజకీయం చేయడానికి ప్రయత్నించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏమనాలో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. పోలీస్ వ్యవస్థకి సిగ్గుపడేలాగా చేశారు మీ అందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎంత దారుణం, ఎంత ఆకృత్యం! మన కళ్ళ ఎదుటే చట్టాన్ని నిర్వీర్యం చేసి శాంతి భద్రతకు వికాసం కల్పించిన వ్యక్తులు మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో చేబ్రోల్లో లోకేష్ గారిని, నల్లపాడులో మమ్మల్ని అందరినీ ఆనందబాబు గారిని, నరేంద్ర గారిని, అదేవిధంగా
శ్రవణ్ కుమార్ గారిని, చేబ్రోల్లో పుల్లారావు గారిని విడుదల చేసేటప్పుడు ఏం చెప్పారు? 151 సెక్షన్ కింద మిమ్మల్ని రిలీజ్ చేస్తామన్నారు. మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసామన్నారు. మీ మీద ఏ రకమైన చట్టపరమైన చర్యలు తీసుకోమన్నారు. ఇవాళ ఏ రకంగా 353 కింద, లేకపోతే మీరు ఏ రకమైన సెక్షన్లు, ఈ సెక్షన్లు ఇన్ని సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 143, 341, 353, 188, 269, 283, దట్ విత్ 149, దట్ విత్ 109 IPC అన్నారు. ఏమిటండి ఈ సెక్షన్లు? అంటే పుస్తకం తీసుకొని రాసుకుంటున్నారా సెక్షన్లు? ఏంటండి సెక్షన్లు? ఎవరిని కన్ఫైన్ చేసాం, ఎవరిని రిస్ట్రైన్ చేసాం, ఎవరిని అబ్స్ట్రక్ట్ చేసాం? ఏమిటి ఈ సెక్షన్ల యొక్క ఆలోచన? ఏ రకమైన అన్లాఫుల్ అసెంబ్లీ జరిగింది? ఏమిటి ఇవాళ మేము పరామర్శించడానికి వెళ్ళటం ఏంటి? మీరందరూ రావటం ఏంటి? మేము అక్కడ అన్లాఫుల్ అసెంబ్లీ అయ్యామని చెప్పడం ఏంటి? ఏమిటని ఇంతకంటే దుర్మార్గం ఏమనుందా? ఇవాళ ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఈ రోజున సిగ్గుపడాలి అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రపంచమంతా ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తూ ఉంది. తాలిబాన్లు ఆక్రమించారు. ఆఫ్ఘనీలు ఏ విధంగా బతుకు జీవుడా అంటూ పారిపోతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. సేమ్ అదే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కల్పిస్తుందంటంలో ఉదాహరణ మొన్న లోకేష్ గారి పర్యటన సందర్భంగా గుంటూరులో జరిగినటువంటి సంఘటనలనే మనం ఖచ్చితంగా ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు దాకా రాజా గారు చెప్పారు, సిగ్గుపడాలి పోలీసు వ్యవస్థ. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పనిచేశాడు. మేమందరం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసాం. ఇదే పోలీసు అధికారులు మా దగ్గర ఎస్పీలుగా, డిఎస్పీలుగా, ఎస్ఎల్, సిఎల్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సిస్టమ్ ఇదే విధంగా మేము నడిపామా? మిమ్మల్ని ఇదే విధంగా పనికిమాలిన పనులకి ఉపయోగించామా, వినియోగించామా? ప్రజాస్వామ్యాన్ని ఇంత అడ్డగోలుగా కూనీ చేయడానికి అసలు రేపు బలయ్యేది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే రాజా గారు చెప్పాడు, ఎస్ఐలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్, ఎవడు పోతాడు జైలుకి? ప్రైవేట్ కేసు వేస్తాం. ఆ కంప్లైంట్స్ ఎస్ఐలు గతి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు బుక్ అయ్యేది వాళ్ళు బలి అవుతారు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా మాకే దిక్కు లేకపోతే మా కార్యకర్తల గ్రామాల్లో ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో మొన్న జరిగిన సంఘటన అర్థమవుతా ఉంది. ఒక కిరాతకుడు పొడిచి చంపినప్పుడు ఆ డెడ్ బాడీని జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు మీరందరూ ముందు అక్కడే ఉన్నారు. మరి వెంటనే నేను పర్సనల్గా అక్కడికి వచ్చాను. ఆ వచ్చిన సమయంలోనే నేను వచ్చిన దాన్ని చూసి డిఎస్పీ గారు ఆ రమ్య తల్లిని, అక్కని ఇదే బండిలో ఎక్కించుకొని ఆయన తీసుకొని వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత రమ్య మృతదేహాన్ని చూడటం కోసం, వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించడం కోసం నారా లోకేష్ గారు వస్తున్నారనే ఉద్దేశంతో మేమంతా కూడా 16వ తారీఖు ఉదయం అక్కడికి వస్తే 16వ తారీఖు ఉదయం మేము వచ్చేటప్పటికి మా మీద మరి అప్పిరెడ్డి గారు, అట్లాగే మనోహర్ నాయుడు గారు, తర్వాత ఇంకొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి గూండాలందరూ కూడా వాళ్ళు పోలీసు రోపులో ఉండి మా మీద దాడి చేసే విధంగా ప్రేరేపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నా ఎంటైతే మరి అప్పిరెడ్డి గారు, ఇదిగో ఈ నా కొడుకు, మాల నా కొడుకు, వీడు పెద్ద లీడర్ అయ్యాడని చెప్పి, వీడు మాదిగ నా కొడుకు పెద్ద లీడర్ అయ్యాడని చెప్పేసి నా ఎంటబడినటువంటి పరిస్థితి కూడా మీ అందరి సమక్షంలో జరిగినటువంటి సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. అప్పిరెడ్డి గారి మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టాలని, నన్ను వ్యక్తిగతంగా దూషించినందుకు, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసినందుకు ఆయన మీద కేసు పెట్టాలని, అట్లాగే ఆయన ద్వారా నాకు ప్రాణహాని ఉందని ఈరోజు డిఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నకుమార్ వెల్లడించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం రత్నకుమార్ మాట్లాడారు. కక్షిదారుల సహాయ సహకారాలతో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ లోక్ అదాలత్ కి కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రత్నకుమార్ పిలుపునిచ్చారు. గతంలో ప్రతి 2 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. అయితే కరోనా వల్ల కొంతకాలం పాటు ఈ జాతీయ లోక్ అదాలత్ని కొన్ని రోజులు వాయిదా జరిగింది. తర్వాత తిరిగి జూలై నెల 10వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ జరిగింది. ఆ జాతీయ లోక్ అదాలత్లో దాదాపు గుంటూరు జిల్లాలో 2,266 పెండింగ్ కేసులు తీసుకోవడం జరిగింది.
అంటే మళ్ళీ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అలాగే స్టేట్ లేబర్ సర్వీసెస్ అథారిటీ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వచ్చే నెల 11వ తారీఖున అంటే సెప్టెంబర్ 11వ తారీఖున మరోసారి జాతీయ లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అన్ని సివిల్ కేసులు, రాజీ పడ్డ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ కేసులు, ప్రీలిటిగేషన్ కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, మనోవర్తి కేసులు, గృహహింస చట్టం కేసులు ఇలాంటి సివిల్ కేసులన్నీ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్రతి కోర్టు పరిధిలో ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. 20 నుంచి 25 బెంచ్ల వరకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. జాతీయ లోక్ అదాలత్లో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఎక్కువ కేసులు పరిష్కారాన్ని తీసుకోవాలి. ఒక 2 సార్లు 2 దఫాలుగా మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒక లెటర్ అడ్రస్ చేయడం జరిగింది. ఒక డాక్టర్ 2 days మనకి డెప్యూట్ చేస్తారు డిస్ట్రిక్ట్ లేబర్ సర్వీసెస్ గారు. అక్కడికి వచ్చిన డాక్టర్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కేసులకు సంబంధించిన కక్షిదారులు వారి యొక్క న్యాయవాదులు ఆ డాక్టర్ మీద హాజరైతే పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీని వాళ్ళు డిసైడ్ చేసి ఆన్ ది స్పాట్ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి సర్టిఫికేట్లు ఉన్న కేసుల్లో ఈ మోటార్ వెహికల్ బీమా కేసుల్లో త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అందులోనే డాక్టర్ని కూడా 2 days అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీసిటింగ్ జరుగుతుంది. వచ్చే నెల మొదటి తారీఖు నుంచి కూడా 4 రోజుల పాటు ప్రీసిటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల చైతన్యం తీసుకొచ్చి ఎక్కువ కేసులు పరిష్కారం ఎలాగా అందరూ కృషి చేయాలని సందర్భాలు వచ్చింది. అలాగే మీ అందరికీ చివరిగా మీ అందరికీ తెలిసిన విషయం అయినా మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. లోక్ అదాలత్లో సెటిల్ అయితే అది ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంది, అంతిమ పరిష్కారం. దాని మీద ఎటువంటి అప్పీల్ ఉండదు. సో పార్టీలు కనుక వచ్చి ఇక్కడ లోక్ అదాలత్లో కేసు సెటిల్ చేస్తే ఎటువంటి అప్పీల్ ఉండదు, పైకోర్టు తిరగాల్సిన అవసరం ఉండదు. విలువైన కాలము, సమయము, డబ్బులు అన్నీ కూడా వృధా కాకుండా ఉంటాయి. అందులో లోక్ అదాలత్లో సెటిల్ అయితే ఎవరు ఓడిపోయినట్టు కాదు, ఇద్దరు గెలిచారు, ఇద్దరు విజేతలే. కేసు పరిష్కారం రాజీ దిశగా పరిష్కారం అయితే ఇద్దరు విజేతలే. కాబట్టి ఎవరికి వచ్చే నష్టం ఉండదు. అండ్ కేసులు త్వరగా పరిష్కారం అవడమే కాకుండా సమాజం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కర్ణాటక రాష్ట్రం బిడిది నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పాతగుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి మొత్తం 2,90,000 విలువ కలిగిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బుధవారం వెల్లడించారు. ఏఎస్పీ గంగాధర్, డిఎస్పీ సీతారామయ్య, ఎస్హెచ్ఓలు వాసు, ప్రభాకర్ వారి సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి ఈరోజు. సో రిగార్డింగ్ ఇంపోర్ట్ ఆఫ్ కర్ణాటక నుంచి ఎన్డీపీఎల్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. సో మనకి తెలుసు ఆల్రెడీ మనకి తెలంగాణ, గోవా, మహారాష్ట్ర నుంచి చాలా వస్తూ ఉంటుంది, ఇంక్లూడింగ్ కర్ణాటక. సో అది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మన సిఐ ఓల్డ్ గుంటూరు వాళ్ళు వెళ్ళి ఆ బండిని ఆపి చెక్ చేసినప్పుడు మనకి కర్ణాటక లిక్కర్ ఆల్మోస్ట్ 1,200 బాటిల్స్ వర్త్ ₹2,90,000 పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ ముద్దాయి పఠాన్ మునీర్ ఖాన్, లారీ డ్రైవర్, సంజీవానగర్. వీళ్ళ సొంతగా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ కొన్ని ఇక్కడ హై ప్రాఫిట్ మార్జిన్ మీద అమ్మడానికి తీసుకొచ్చారు. సో రిగార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా వీఆర్ కంటిన్యూయింగ్ ఆన్ వార్ ఫుటింగ్ బేసిస్. గుట్కా, గాంజా, లిక్కర్, ప్యాకాటా గురించి విల్ టేక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ స్టెప్స్. మీకు ఆల్రెడీ తెలుసు ఇట్లాంటి చేసిన వాళ్ళ మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఫస్ట్ టైం ఒక బూట్ లేకర్ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. సో దీని మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ మీద మనకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మనం ఇది పట్టుకోవడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ మన పబ్లిక్కి కూడా మీకు ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటో, మనకి గ్యాంబ్లింగ్ గురించి, గుట్కా, గాంజా, నాటు సారాయి, లిక్కర్, ఎన్డీపీఎల్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఖచ్చితంగా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అధికార ప్రతిపక్షాల నేతలు పరస్పరం కేసులు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 17న సాయంత్రం వేమూరు ఎమ్మెల్యే మేరు నాగార్జున తమ పార్టీ నాయకులతో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు
నమస్కారం. మొన్న దళిత విద్యార్థిని అయినటువంటి రమ్యశ్రీ గుంటూరు నగరంలో హత్య గావించబడింది. ఆమె నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి విద్యార్థిని. గుంటూరులో వాళ్ళ నాయనమ్మ గారి ఇంటి దగ్గర ఉంటూ హత్య చేయబడితే కనీస బాధ్యతగా శాసనసభ్యుడిగా దళితుడుగా వెంటనే స్పందించటం, తద్వారా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి అండగా ఉండాలని, ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించే విధంగా ఉండాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయించాలని ఆలోచనతో ఆయన సమాయత్తం చేయటం జరిగింది. వెళ్ళే వరకే అక్కడ తెలుగుదేశం నాయకులు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఆ డెడ్ బాడీని చూసి గేటు ఎదురుగానే దరిదాపు గంట పైగా ఎవరిని రానియకుండా వెయిట్ చేసి ఎవరిని రానియకుండా తోసేస్తూ నిలబడి అక్కడే ప్రెస్ మాట్లాడారు. సరే, చాలాసేపు అయింది, ఆమెను మేము కూడా చూడాలి, ఖచ్చితంగా ఆమె అంత్యక్రియల్లో పాల్గొనాలి అని కనీస బాధ్యతతో నేను, నాతో పాటు మా వాళ్ళందరూ రావటం జరిగింది. నేను చాలా దగ్గరగానే ఉన్నా నారా లోకేష్ గారికి, లోనకి వెళ్దామని ఆయన పత్రికల్లో పెద్దగా మీడియా వారితో నిజంగా నేను దళితుడిని, నేను శాసనసభ్యుడని ఆయనకి తెలుసు, ఒక దళితుడిని తెలుసు, నా రాజకీయ నేపథ్యం కూడా ఆయనకు తెలుసు. నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేయటం 16 సంవత్సరాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేయటం, 3 పర్యాయాలు శాసనసభకు పోటీ చేయటం, ప్రస్తుత శాసనసభ్యుగా ఉన్న విషయాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ విభాగానికి కూడా అధ్యక్షుడిగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలుసు. నన్ను చూసి ఇష్టం వచ్చినట్టు పెద్ద గొంతుతో వైసీపీ రవిడీల్లారా, నా కొడకల్లారా, చివరికి అతను అబ్యూజ్ చేసిన మాటలు నా వెంక చూస్తూ దడిపించే విధంగా చెప్పలేని మాటలు మాట్లాడి అబ్యూజ్ చేయటం జరిగింది. నిజంగా సభ్య సమాజం, ఒక దళిత విద్యార్థిని, నేను దళితుడిని, నన్ను పట్టుకొని, నా పార్టీని పట్టుకొని ఆయన మాట్లాడిన తీరు నిజంగా అంబేద్కర్ భావజాలంతో బ్రతికేవాడిని. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారన్నప్పుడు వాళ్ళ తండ్రి ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనే విధంగా ఈరోజు నన్ను పట్టుకొని, నాతో పాటు అనేక మంది నా వెనుకున్నారు దళితులు, మమ్మల్ని పట్టుకొని నువ్వు దుర్భాషలాడటం జీర్ణించుకోలేకపోతా ఉన్నావు. నిజంగా నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మీతో మాట్లాడాలా, ఎప్పుడు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలా, అంబేద్కర్ భావజాలాన్ని కాపాడుకోవాలా అనే ఆతృతతో ఇప్పుడు వచ్చి నేను రోజు డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చా. 2 చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ నమస్కరిస్తూ ఉన్నా. నిజంగా రాజకీయాల్లో ఎటువైపైనా వెళ్ళొచ్చు, కానీ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని తూట్లు పడిచే రాజకీయ నాయకుల వెంట మాత్రం నడవటం అనేది దుర్లభంగా కూడా భావిస్తూ ఉన్నా. నిజంగా తక్షణమే డిఎస్పీ గారిని నారా లోకేష్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తక్షణమే అరెస్ట్ చేయాలని మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ డిమాండ్ అనేది నాదే కాదు, యావత్ దళిత లోకం వాయిస్. యావత్ దళిత లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన నారా లోకేష్ రాజకీయాల్లో అనర్హుడిగా కూడా అడుగుతా ఉన్నా. మా పల్లెలకు వచ్చి మా అంబేద్కర్ గారికో మా జగజ్జీవన్ రావు గారికో దండేసే అర్హత కూడా లేదని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ తప్పకుండా తక్షణమే స్పందించమని డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పత్రికల వారు కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా సహకరించమని వేడుకుంటూ నాకు జరిగినటువంటి అవమానం
యావత్ దళిత లోకానికి అభినవంగా భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. కూలీ రేట్లు పెంచాలని చౌక దుకాణాల ముఠా కార్మికులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తోనే బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో గుంటూరు బస్టాండ్ సమీపంలో ధర్నా చేపట్టారు. ఇందులో భాగంగా సిఐటియు నాయకులు మాట్లాడారు. కూలీ రేట్లు పెరిగిన ధరలకు అనుగుణంగా ముఠా కార్మికుల కూలీ రేట్లు, కరోనా కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న ముఠా కార్మికుల కూలీ రేట్లు, గత 5 సంవత్సరాల నుంచి పాత కూలీ రేట్లు ఇవ్వటం, దిగుమతి ముఠా కార్మికులు కూలీ రేట్లు పెంచమని పోయిన నెల 20వ తారీఖున అసోసియేషన్ వారికి వినతిపత్రం ఇచ్చాం. ఈ కూలీ రేట్లు గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇదే కూలీ రేట్లు అమలు చేస్తూ ఉన్నారు. కరోనా సందర్భంగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అయినా సరే కార్మికులు కూలీ రేట్లు పెంచడానికి డీలర్స్ ముందుకు రావట్లేదు. ఇప్పటికైనా సరే యాజమాన్యం డీలర్స్ అసోసియేషన్ ఆలోచించి ముఠా కార్మికులు కూలీ రేట్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న చర్చలకు పిలిచి బస్తాకి ₹10 ఇస్తామని వాళ్ళు వాదన చేస్తూ ఉన్నారు. బస్తాకి ₹10 ఇవ్వటం అంటే అది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే డీలర్స్ అసోసియేషన్ అదేవిధంగా సివిల్ సప్లైస్ అధికారులు ఆలోచించి కూలీ రేట్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సమ్మె చేయడానికి కూడా వెనుకాడమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కూలీ 5 సంవత్సరాల క్రితం పెంచిన కూలీతోనే ఈరోజు ముఠా వర్కర్స్ జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు వేతనాలు పెంచాలని చెప్పేసి అసోసియేషన్ వాళ్ళకి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు వాళ్ళ వేతనాల కోసం పోరాటం చేసిన డీలర్స్ ఈరోజు కూలీ వాళ్ళ వేతనాలు పెంచడానికి మాత్రం చేతులు రావట్లేదు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి సిఐటియుగా మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి మీరు తక్షణమే మీ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడుకొని కూలీ రేట్లు పెంచడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని, సమ్మె పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.